ఇసుక కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ సమన్వయకర్తగా వసంత కృష్ణ ప్రసాద్ ను నియమించడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. అలాగే మంత్రి దేవినేని ఉమాకు కంచుకోట అయినటువంటి ఈ గొల్లపూడి గ్రామంలో వైసీపీ నేతలు ఆదివారం కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం వివాదానికి కేంద్ర బిందువుగా కూడా మారిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే వైసీపీ నేతలు పెట్టినటువంటి ఈ ఫ్లెక్సీలను స్థానిక అధికారులు తొలగించారు. దీంతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, లక్ష్మి, దీనికి సంబంధించి ఇది పునాది మాత్రమే. ఈ వచ్చే ఎన్నికలకు ఇది నాంది అని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో అతి క్లిష్టమైనటువంటి నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి కాబోతుంది. ఎందుకంటే ఇంతవరకు దేవినేని ఉమ 2 సార్లు అక్కడ గెలిచినప్పటికీ తన హవాను కొనసాగించారు. కానీ ఈసారి అయితే ఇక్కడ ప్రత్యర్థిగా వైసీపీ తరఫున వసంత కృష్ణ ప్రసాద్ స్క్రీన్ మీదకి వచ్చారు. సో వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం, అదే విధంగా సామాజికంగా బలమైనటువంటి వర్గానికి చెందడంతో దేవినేని ఉమ కృష్ణ ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. గతంలోనే నువ్వా నేనా అన్నట్టు ఇక్కడ పోరు జరిగింది. అయితే మొత్తానికి దేవినేని ఉమ విజయం సాధించారు. కానీ ఈసారి మంత్రిని గట్టిగా ఢీకునేందుకు వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ రంగంలో దించడంతో ఇలాంటి ఫ్లెక్సీ వివాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం నాంది మాత్రమే. మైలవరం నియోజకవర్గంలో చాలా రసవత్తరంగా ఎన్నికలు ఉంటాయి. దీంతో పాటు వర్గపోరు చాలా గట్టిగా ఉంటుంది. వైసీపీ టీడీపీల మధ్య ప్రతి గ్రామంలోనూ నువ్వా నేనా అన్నట్టు జరిగే పోట్లాట్లకు ఇది నాంది మాత్రమే. ఈ రోజు గొల్లపూడిలో జరిగింది, రేపు ఇంకొక ఊళ్ళో జరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి మంత్రి దేవినేని ఉమాకి ఈ పోలీసులు, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ఈ వివాదంతో ఒక్కసారిగా గొల్లపూడిలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు ఉలికిపడ్డారు. వసంత కృష్ణప్రసాద్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ భవిష్యత్తులో ఇది మరిన్ని వివాదాలు సృష్టించడానికి కేంద్ర బిందువు అవుతుంది. లక్ష్మి, నగేష్, అయితే అధికారులు చెప్పిన మాటలు చూస్తుంటే కనుక ఎవరైనా సరే అనుమతి తీసుకునే ఫ్లెక్సీలు కట్టుకోవాలి, లేని పక్షంలో ఏ పార్టీ వారైనా తొలగిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. అసలు వైసీపీ నేతలు అధికారుల వద్ద అనుమతి తీసుకోవడం జరిగిందా? అసలు నిజం చెప్పాలంటే అటు టీడీపీ ఇటు వైసీపీ ఏ ఒక్కరు కూడా అనుమతి తీసుకోలేదు. కేవలం ఫ్లెక్సీలు మాత్రం కట్టుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఒకటే, వైసీపీ వాళ్ళు కట్టినటువంటి ఫ్లెక్సీలను కేవలం ఒక్కరోజు కూడా ఉంచకుండా తీసివేస్తున్నారు. అదే టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి ఫ్లెక్సీలను అయితే ఎన్ని రోజులైనా అలాగే ఉంచున్నారు. కొన్ని ఫ్లెక్సీలను అయితే 4 సంవత్సరాలుగా తిరిగిపోయిన టీడీపీ ఫ్లెక్సీలను అలాగే ఉంచారు. కానీ వైసీపీ ఫ్లెక్సీలు కట్టిన 24 గంటలు కూడా కాకుండానే తొలగిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మేము ప్రభుత్వ నిబంధనలకు కానీ అధికారులు ఇచ్చే నిబంధనలకు కానీ వ్యతిరేకం కాదు, అది అందరూ పాటించేటట్టుగా చర్యలు తీసుకోమని కోరుతున్నామని చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తుంటే అధికారులు అంటే పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి దేవినేని ఉమాకు వత్తాసు పలుకుతున్నారు, అక్కడ తొత్తులుగా పనిచేస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఊరుకోమని కూడా చెప్పారు. సో దాన్ని బట్టి ఎవ్వరూ పర్మిషన్ తీసుకోకుండానే ఫ్లెక్సీలు కడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా తీయటం లేదు. వైసీపీ ఫ్లెక్సీలు ఒక్క రోజులోనే తీసేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద పోలీసులు రెవెన్యూ అధికారులు ఉదయం చర్చించారు, ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత ఖచ్చితంగా అందరూ అనుమతి తీసుకోవాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 1-2 రోజుల్లోనే మొత్తం ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు వారు పాటిస్తారనేది మనం వేచి చూడాలి. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ నగేష్.